ఆకలితో ఉన్న చిరుతపులి వేటాడడం ఎప్పుడైనా చూసారా? 2025లో ఒక్క ప్రాపర్ హిట్ కూడా లేని టాలీవుడ్ ఇక ఊపిరి పీల్చుకో మన మెగాస్టార్ ఫామ్ లోకి వచ్చేశారు. మన శంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టారు. సినిమా చూశాక ఒక్కటే డైలాగ్ మైండ్ లో తిరుగుతోంది బాస్. నేనేంటో నా టైమింగ్ ఏంటో మీకు తెలుసా? ఇప్పుడున్న బచ్చాగాళ్ళకి ఏం తెలుసు? అబ్బాబ్బాబ్బా, ఈ డైలాగ్ వింటుంటే థియేటర్లో రచ్చ రంబోలా అంతే. బాస్ ఈసారి సంక్రాంతి ముగ్గుల్లో గట్టిగా రంగులు వేశారు. ట్రైలర్లో చూపినట్టుగా బట్టలు ఉతికి ఆరేసినట్టుగా మన మెగాస్టార్ నవరసాలను కూడా ఉతికి పిండి ఆరేశారు. అసలు ప్రాణం లేని స్టోరీకి మన మెగాస్టార్ గారు తన గ్రేస్ఫుల్ యాక్టింగ్తో ఊపిరి పోశారనే చెప్పాలి. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు బాస్ను ఎలా చూపించాలని మనం అనుకున్నామో అలాగే చూపించారు ఆ వింటేజ్ లుక్స్తో. ఇందులో చిరంజీవి గారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆయన స్టైల్, గ్రేస్, ఇంకా ఆ పాత రోజుల్ని గుర్తు చేసే కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ లో వెంకీ మామ సర్ప్రైజ్ ఎంట్రీ, అబ్బాబ్బాబ్బాబ్బా, ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఇది సినిమానా లేక మల్టీ స్టారర్ మ్యాజిక్ గా అనిపిస్తుంది. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే రెండు కళ్ళు చూడటానికి అసలు సరిపోలేదని చెప్పాలి. సినిమాలో లాజిక్లు అనేవి అసలు వెతకండి, ఎందుకంటే అక్కడ ఉన్నది మన బాస్. కథ మాత్రం పాతదే అయినా బీమ్స్ మ్యూజిక్, చిరు గారి మేనరిజమ్స్ సినిమాని చాలా వరకు గట్టెక్కించేసాయి. లెంత్ కొంచెం ఎక్కువే ఉంది కానీ బాస్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు అస్సలు మీకు బోరే కొట్టదు. సింపుల్గా చెప్పాలంటే ఇది సంక్రాంతికి తినే తియ్యటి నేతి అరిసె లాంటి సినిమా. తింటున్నంతసేపు చాలా బాగుంటుంది, తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక అరిసి తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ ఒకసారి ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ని ఆ బార్ స్టెప్ లాగానే గట్టిగా కొట్టేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ ఛానల్ మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.